విజయవాడలో కార్తీక సోమవారాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. నగరంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణలతో శివునికి లింగాభిషేకాలు, అర్చనలు చేశారు. ఉపవాస దీక్షలు, సామూహిక దీపారాధనలతో భక్తులు ఆ నందీశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. శివనామస్మరణతో వన్ టౌన్ పాత శివాలయం మారుమ్రోగింది. తెలుగు మాసాలలో ఎంతో విశిష్టత కలిగిన మాసం కార్తీక మాసం. కార్తీక మాసంలో శివుడిని ఆరాధించడం సంప్రదాయం. నెల రోజుల పాటు భక్తులు చన్నీటి స్నానమాచరించి కార్తీక దీపాలను వెలిగిస్తుంటారు. ఉపవాస దీక్షలు చేసి అభిషేకాలు చేస్తే పుణ్యఫలం, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక మాసం 2వ సోమవారాన్ని పురస్కరించుకుని నగర వ్యాప్తంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుంచి భక్తులు ఆలయాలకు తరలివచ్చి ఆ ముక్కంటిని దర్శించుకున్నారు. అభిషేక ప్రియుడైన ఆ పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించి ఆ మల్లేశ్వర స్వామికి నివేదించారు. ఓం నమః శివాయ. శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం పాత శివాలయం కార్తీక మాసం 2వ సోమవారం పురస్కరించుకుని స్వామివారికి తెల్లవారుజామున 3 గంటల నుంచి అభిషేక కార్యక్రమాలు ప్రారంభమైనాయి. అలాగే భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శనం చేసుకుని వారి వారి కోరికలు నెరవేర్చుకుంటున్నారు. అలాగే దీపారాధన చేసుకోవడానికి ప్రత్యేక స్థలం కేటాయించడం జరిగింది. భక్తులు ఎవరు కూడా అసౌకర్యం గురి కాకుండా ఉండడానికి 200 రూపాయల టికెట్, 50 రూపాయల టికెట్, ఉచిత దర్శనాలు, ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే శివమాలాధారణ వచ్చేసరికి ఇప్పటికీ సుమారుగా 150 నుంచి 200 మాలాధారణ జరిగింది. సాయంత్రం 6 గంటలకు స్వామివారికి ఆలయ ప్రదక్షిణాలు, చతుర్వేద స్వస్తి, అలాగే అన్నప్రసాద వితరణతో పాటు మహాలింగార్చన కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఓం నమః శివాయ. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని నగరంలోని శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. వన్ టౌన్లోని శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవాలయం పాత శివాలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా నందీశ్వరునికి విశేష పూజలు నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. వేకువజాము నుండే భక్తులు ఆలయానికి తరలివచ్చి ఆ ముక్కంటిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుల వేద మంత్రోచ్చరణల మధ్య మహేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అభిషేక ప్రియుడైన శివునికి ఎంతో ఇష్టమైన అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు కార్తీక దీపాలను వెలిగించి ఆ ముక్కంటికి నివేదించారు. కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే పుణ్యం కలుగుతుందని, శివుని ఆశీస్సులు లభిస్తాయని భక్తుల విశ్వాసం. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల శరణుఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. కార్తీక మాసం సోమవారం పురస్కరించుకొని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇక్కడ ఏదైతే పాత శివాలయం, కొన్ని వందల సంవత్సరాల పురాతగల పాత శివాలయంలో వేలాది మంది భక్తులు ఎంతోమంది ఉదయం తెల్లవారుజాము నుంచే దర్శనాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. నేను కూడా కుటుంబ సమేతంగా రావడాన్ని ఏర్పాట్లు ఇక్కడ ఎండోమెంట్ వారందరూ కూడా పకడ్బందీగా చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం కూడా ఎక్కడా ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా హిందూ సాంప్రదాయాన్ని గౌరవించే విధంగా ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా కూడా అన్ని సాంప్రదాయబద్ధంగా జరిగే విధంగానే కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని తెలియజేస్తూ భక్తులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు కార్తీక సోమవారం 2వ సోమవారం సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుంచే స్వామివారి భక్తులు దర్శనం జరిగింది. అట్లాగే వచ్చే దర్శనం చేసుకున్న భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్ కానివ్వండి, శానిటరీస్ కానివ్వండి, మేము మా పాలక మండలి మా ఈఓ గారు కూడా దగ్గరుండి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ స్వామివారి దర్శనం చేయడం, ప్రతి ఒక్కరికి దర్శనం కలగాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. కనీసం ఈరోజు 15,000 మంది భక్తులు దర్శనానికి వస్తున్న ఎస్టిమేషన్ వేసాం. వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసాం. అలాగే ఉచిత ప్రసాదంగా పెట్టాం. సాయంకాలం పూట అన్నదానం కూడా చేయడం జరిగింది. ఓం నమః శివాయ.